హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా టేస్టీగా ఉండే ఫిష్ కర్రీ. సీ ఫుడ్ లవర్స్ అందరికీ ఇష్టమైన ఈ రెసిపీని చాలా సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. వంట రాని వాళ్ళు కూడా ఈ స్టెప్స్ని ఫాలో అవుతే చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా మనం ఈ కర్రీకి కట్ చేసిన ఫిష్ పీసెస్ని తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ నిమ్మరసం వేసి ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకొని ఫ్రెష్ వాటర్తో కడిగి పక్కన పెట్టండి. ఇలా చేయడం వల్ల ముక్కలకి ఉన్న నీసు వాసన పోతుంది. ఇంకా కొద్దిగా నీసు వాసనలా అనిపిస్తే ఇంకొకసారి ఫ్రెష్ వాటర్ పోసి కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టుకొని కళాయి హీట్ ఎక్కిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ ముక్కలను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేయండి. టమాటా ముక్కలు బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించండి. ఇలా బాగా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ముందుగా కడిగి పెట్టిన చేప ముక్కలను తీసుకొని అందులో 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియా పొడి, 2 స్పూన్ల సాల్ట్, 1 స్పూన్ పసుపు వేసి ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత 2 స్పూన్ల ఆయిల్ వేసి కలుపుకోండి. ఇలా కలపడం వల్ల ముక్కలకి కారం, ఉప్పు పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. చేపల పులుసు కోసం ముక్కలను మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా ఈ రకంగా కట్ చేసుకుంటే పీసెస్ త్వరగా ఉడుకుతాయి. ఇలా చేసి ఒక 20 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం, లవంగాలు, కొద్దిగా వెల్లిపాయలు, కొద్దిగా చెక్క వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అంతే ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్స్, టమాటాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా వెడల్పాటి ప్యాన్ పెట్టండి. చేపల కూరకి ఇలాంటి వెడల్పాటి ప్యాన్ పెట్టడం వల్ల ముక్కలు అనేవి చితకకుండా ఉంటాయి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పెద్ద సైజు ఆనియన్ని, 2 పచ్చిమిర్చిని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసినటువంటి చేప ముక్కలను వేసి ఇవి కదపకుండా ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఇలా ముక్కలన్నీ ఒకదాని మీద ఒకటి కాకుండా ఒకదాని పక్కన ఒకటి పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత గంట పెట్టకుండా ఒక 2 సార్లు ప్యాన్ని ఎగరవేసినట్లుగా చేయండి. ఇలా చేయడం వల్ల ముక్కలు కిందవి పైకి, పైనవి కిందకి వస్తాయి. ఇలా మూత పెట్టి ఉడికించుకోండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇందులో ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నటువంటి అల్లం పేస్ట్ని వేసి కలుపుకోండి. ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టినటువంటి టమాటా సూపుని కూడా వేయండి. అంతే కొద్దిగా నానబెట్టిన చింతపండు రసం పోసి ఒకసారి బాగా ముక్కలన్నిటినీ కదిలేలాగా ప్యాన్ని కదిలించి ఉడికించండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు మెత్తగా ఉడికిన తర్వాత టేస్ట్ చూసుకొని కారం, ఉప్పు సరిపోకపోతే వేసుకోవచ్చు. ఇందులో కొంచెం ధనియా పొడి, 1/2 స్పూన్ మెంతిపిండి, 1 స్పూన్ గరం మసాలా వేసి ఉడికించండి.
ఇలా 2 నిమిషాల పాటు ఉడికించి ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇంతే అండి, మన ఫిష్ కర్రీ రెడీ అయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.